స్టార్ట్ చేద్దామా? ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఇవాళ ఏంటంటే నేను మీకు సండే రొటీన్ మొత్తం చూపిస్తాను. సండే కాబట్టి ఫుల్ లేజీ అనమాట నేను. సో నేనైతే 11:30 అలా లేచాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వీడియో మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతూనే, ట్రాన్స్పరెంట్ ఇన్ ద సెన్స్ ఇలా డైరెక్ట్ మాట్లాడుతూనే మీకు వ్లాగ్ అంతా పోస్ట్ చేస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మా చిన్నగా మాట్లాడు, మా చిన్నగా చిన్నగా. గైస్ ఇదైతే టేక్ 3 అనమాట. ఏదో పెద్దగా మాట్లాడింది మా మమ్మీకి, ఎందుకంత వాయిస్ నాకు అర్థం కాదు. సరే ఈ వ్లాగ్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అనమాట. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. సో లెట్స్ గో అండ్ సీ మా ఇంట్లో ఏం చేశారో ఇవాళ. మీకు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్సో కామెంట్ చేయండి. మీకైతే ఫస్ట్ మా ఇంట్లో ఏం చేశారో చూపిస్తాను. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇంకా మంచిగా కూర్చొని తిందాము. ఇవాళే కదా రిలాక్స్డ్గా ఉండిద్ది మనకి. మీరేమంటారు కామెంట్ చేయండి. సండే కానీ రేపటి నుంచి అసైన్మెంట్స్ అనమాట. అసైన్మెంట్ అంటే మాకు యూజువల్గా అయితే ఒక 4 క్వశ్చన్స్ ఉండేవన్నమాట. ఈవెన్ రోల్ నెంబర్స్కి 2 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఆడ్ రోల్ నెంబర్స్కి 2 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ ప్యాటర్న్ ఆపేసి, ఆ ప్యాటర్న్ తీసేసి ఇప్పుడైతే నిజం చెప్తున్నా గైస్, 9 క్వశ్చన్స్ ఫర్ అసైన్మెంట్. అసలు అవి చదవాలో లేకపోతే 9 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక యూనిట్ అయిపోతుంది. కానీ వీళ్ళు 9 క్వశ్చన్స్లో ఒక 2 యూనిట్స్ అలా కవర్ చేస్తూ, వాము రేపటి నుంచి అసైన్మెంట్స్. మళ్ళీ మా డిపార్ట్మెంట్లో ఏంటంటే అసైన్మెంట్ అంటే ఓకే ఎవరు టైం ఇవ్వరు అనుకోండి, కానీ మా డిపార్ట్మెంట్కి మిడ్కి కూడా టైం ఇవ్వరు తెలుసా. ఎందుకంటే దే ఫీల్ లైక్, మా హెచ్ఓడి ఏం ఫీల్ అవుతాడంటే, మీకు సిలబస్ అవ్వడం ఇంపార్టెంటా, అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంటా, లేకపోతే మార్క్స్ ఇంపార్టెంటా అని అంటారు. మళ్ళీ మార్క్స్ రాకపోతే మాత్రం ఎందుకు మార్క్స్ రాలేదని అంటారు. అన్ని వాళ్ళే చెప్తారు గైస్. ఏందో అసలు వీళ్ళు అసలు ఏమన్నా ఉపయోగం ఉండిద్దా మార్క్స్ వల్ల? మీరు చెప్పండి, ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే నాకు బాగా ఆకలిస్తుంది, ఏం చేస్తారో చూద్దాం. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. గైస్ ఏందబ్బా ఇది? గైస్ రసం నైస్. ఇంకా ఏదైనా చూద్దాం. పెరుగు, గైస్ చికెన్. ఇంకా ఇక్కడ వచ్చేసి వామ్మో గైస్ కాలుతుంది, ఇది ఎలా తీయాలో. ఓకే గైస్ ఇదైతే వైట్ రైస్ అనమాట. గైస్ కొంచెం ఏంటో నా వాయిస్ ఓవర్లో వింటుంటే మా మమ్మీకి ఎన్నిసార్లు చెప్పినా అసలు చూడండి ఎంత గట్టిగా అరుస్తుందో. ఎందుకు ఫోన్లో చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది కదా, మీరు ఏమంటారు చెప్పండి. ఎంత గట్టిగా అరుస్తుందో గైస్ అసలుకి. ఎన్నిసార్లు వినండి, అక్కడ చెప్తే ఇక్కడ వినిపిస్తుంది వినండి. ఎందుకు వేసింది, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పటికి 3 టైమ్స్ చెప్పాను చిన్నగా మాట్లాడమా అని. ఇక్కడైతే కొంచెం బెటర్ అనమాట గైస్. నా వాయిస్ ఎందుకో డైరెక్ట్గా ఇలా వింటుంటే కొంచెం ఏదో సంథింగ్ బ్రేక్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. యూజువల్గా అలా అయితే రాదనమాట, ఎందుకు అలా అనిపిస్తుందో తెలియట్లేదు. మేబీ కోల్డ్ ఉందన్నమాట, నాకు కొంచెం కోల్డ్ ఉంది, దానివల్ల అలా అనిపిస్తుందేమో. కొంచెం వాయిస్ని ఇగ్నోర్ చేయండి బాగోకపోతే. ఇంకా ఇప్పుడైతే మనము లంచ్ చేసేద్దాం. నేనైతే అస్సలు ఫుడ్ విషయంలో నేను అస్సలు ఆగలేను గైస్. సో ఫస్ట్ అయితే మనం లంచ్ చేద్దాం. 2000 years later. సో గైస్ మా అక్క అయితే ఒక 2 days బ్యాక్ వచ్చిందనమాట, సిక్ లీవ్ పెట్టుకొని. అక్కడ బాగాలేదని చెప్పి
ఏం చెప్తాం మా సబ్స్క్రైబర్స్కి ఏదో ఒకటి చెప్పు. సబ్స్క్రైబ్. చూసారా గైస్, గొంతు కూడా పాడైపోయింది మా అక్కది. ఇంకా అందుకనే సిక్ లీవ్ పెట్టుకొని మరీ వచ్చింది. నీకు ఫ్యాన్స్ ఉంటారో ఏంటి సార్ అది? నీకు ఫ్యాన్స్ ఉంటారు. ఉంటారో లేదో చూద్దాం దీని తర్వాత. ఏం ఫ్యాన్స్? అంటే చాలా వ్లాగ్స్లో చూసా, చేసే వాళ్ళకంటే పక్కన ఉండే వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. సో గైస్, నేను అక్కడ స్టాండ్ పెట్టుకుందామని వీటిని జరిపాను అనమాట. మా మమ్మీ కానీ చూస్తే ఇప్పుడు నన్ను వామ్మో, ఇంక ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. సో గైస్, ఐ టుక్ ఎ న్యాప్ అండ్ ఇప్పుడైతే టైం 5:20 అయింది. నేనైతే ఇప్పుడే లేచాను. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. గైస్, నేనైతే హెడ్ బాత్ చేసేసి వచ్చాను అనమాట. ఇప్పుడైతే ఐఎమ్ హ్యావింగ్ సమ్ టీ తాగుతూ ఐఎమ్ వాచింగ్ ద మ్యాచ్ అనమాట. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తున్నాను నేను. సో దట్స్ ఇట్. ఇంకా తర్వాత కొంచెం వర్క్ ఉందనమాట నాకు చేసుకోవాల్సింది. ఆ వర్క్ కూడా చేసుకుంటూ నేనైతే మీతో మాట్లాడతాను. సో ఓకే, బాయ్. సో గైస్, ఇంకా నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అక్కడే ఇవ్వడం మర్చిపోయాను అనమాట, అలవాట్లో పొరపాటు. ఇంకా మంచిగా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను నేను. నిన్న మ్యాచ్ చూసిన తర్వాత ఇంకా చదువుకోవడమే బెటర్ అనిపించింది నాకు. అందుకని నేను ఇంకా రూమ్లోకి వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డూ లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.